ఇక నెక్స్ట్ అంశం ఎల్ఎన్టీ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ఎన్టీ సంస్థకి సంబంధించి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని పెద్ద పెద్దగా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ఒక వర్గం మొత్తం ఆయన్ని విపరీతంగా తిడుతూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆయన ఏమంటున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడిపోయారు ఈ మధ్యకాలంలో న్యూ జనరేషన్ అంతా కూడా. వాళ్ళకు ఆఫీస్ నుంచి పనిచేయడం ఇష్టం లేదు. అండ్ అంతేకాదు, మేము మా కాలంలో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళమంటే టక్కుమని వెళ్ళిపోయి పనిచేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అట్లా లేనే లేదు, వెళ్ళాలంటే బాయ్ బాయ్ అని చెప్పే పరిస్థితిలోకి వచ్చింది ఈరోజు. అండ్ అంతేకాదు సరే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ స్కిల్ లేబర్ మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. స్కిల్డ్ మనుషులు దొరకట్లేదు. ఇది మేజర్ అంశం. ఇప్పుడు ఎల్ఎన్టీలో కూడా చాలా స్కేసిటీ, ఆల్మోస్ట్ 50,000 మంది కావాలి, మాకు దొరకట్లేదని అంటున్న వాళ్ళు. హైదరాబాద్లో స్కిల్ వెల్డర్స్ లేదు సాయి గారు, ఇండస్ట్రియల్ వెల్డర్స్. బీహార్ నుంచి యూపీ నుంచి వస్తారు. మనం వాళ్ళని తిడతాం కదా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, పనికిరానోళ్ళు అది ఇదని పేదోళ్ళు, అక్కడ బీమారు స్టేట్ అని తిడతాం. అక్కడి నుంచి మనుషులు వచ్చి వెల్డర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు అంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్ ఆఫ్ ఎల్ఎన్టీ సాయి గారు. చెప్పింది చాలా కరెక్ట్ సాయి గారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చాలా ఫిక్స్డ్ నోషన్స్ ఉన్నాయన్నమాట. అదే అన్నాడు బై బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఏమని అంటే నేను చూశాను ఒకసారి ఇక్కడున్న అన్నిటికంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 10 years బిఫోర్. నా ముందు ఒకటి షార్ట్స్ వేసుకొని వచ్చారు ఒకరోజు. నేను అక్కడ క్లయింట్ ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ సిఎస్ఆర్ మీట్ ఉండే, అక్కడ వెళ్తే ఒక షార్ట్స్ వేసుకున్నాడు. సో వాళ్ళ బాస్ వచ్చి ఏదో చెప్పాడు వాడికి, అదే క్లయింట్లు వస్తున్నారు షార్ట్స్ వేసుకొని తిరగకు అని. వాడు ల్యాప్టాప్ అక్కడే పడేసి వాడు వెళ్ళిపోయింది ఇంటికి. అంతే, అక్కడే ల్యాప్టాప్ రిసెప్షన్లో పెట్టేసి ఐఎమ్ గోయింగ్ హోమ్ అని చెప్పేసి వెళ్ళిపోయి. ఎప్పుడు 10 years బిఫోర్. సో ఆలోచించండి, వాళ్ళకు ఒక ఫిక్స్ నోషన్స్ ఉంది. కోవిడ్ తర్వాత చాలామంది దే కమ్ బ్యాక్ టు ఆఫీస్, అంటే ప్రాబ్లం లేదు, రావాల్సిందే. కానీ కొంతమంది హైబ్రిడ్ మోడల్కి వెళ్ళారు. కొన్ని రోజులు మీరు ఇంట్లో పని చేసుకోవచ్చు, కొన్ని రోజులు ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎట్లయిపోయిందంటే మీకు ఏం కావాలి, మీకు పని నడవాలి కదా, మీకు ప్రాబ్లం ఏంటి, నేను ఎక్కడి నుంచి పని చేస్తున్నా, మీకు ఏం ఇష్యూ, ఆ లాజిక్ వచ్చేసింది. ఇప్పుడు ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ బట్ ఐ విల్ గివ్ యూ ద రిజల్ట్స్. అది ఎప్పుడు చెప్తాను ఉంటాను సార్. ఇంకా ముందు కూడా మనం డిస్కస్ చేసాం. మీరు 9 గంటల ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. 9 గంటల ఆఫీస్కి వచ్చారని కాదు, మనం సెక్రటరీలు చూస్తాం కదా, మెల్ల 10 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటలకు దిగేస్తారు. మీరు ఆ ఉన్న టైంలో మీరు ఏం చేశారు, అక్కడ ఒక 5 ఫైళ్ళు కూడా పుష్ చేసి ఉంటారు. వాళ్ళు చాయ్ తాగడానికి 3 సార్లు వెళ్ళి ఉంటారు, బయట నిలబడి కబుర్లు చెప్పుకోవడానికి చేస్తున్నారు, మళ్ళీ లంచ్ టైం 1 గంటన్నర తీసుకుంటారు. ప్రొడక్టివిటీ లేదు సాయిగా. సో ఈవెన్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది అప్పుడు 90 hours per week పని చేయాలనగానే ఏం గొడవ నడిచింది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెబుతుంటాం. ఎలాంటి చీఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. అది ఎప్పుడంటే ఈ ఫ్రీ గ్రెయిన్స్ ఎంఆర్ఏగా వచ్చిన తర్వాత ఎకానమీ ఈజ్ డూయింగ్ వెల్, దానికోసం ఎవరు పనిచేయడానికి రావట్లేదు. ఒక టైప్ మంచిదే, ఎంఆర్ఏగా ఇచ్చినప్పుడు కానివ్వండి, ఫ్రీ రైస్ ఇచ్చినా కూడా మంచి స్టెప్పే. ఇదే కామెంట్ సుప్రీంకోర్టు చేశారు మొన్న. సుప్రీంకోర్టు ఒక జడ్జి మన కామెంట్ కొట్టారు, ప్రశాంత్ భూషణ్ కేసు వేశారు. ఢిల్లీలో షెల్టర్స్ లేదు, ఈ రాత్రి ఉండడానికి హోమ్లెస్ వాళ్ళకంటే ఆ కేసులో ఎక్కడో వచ్చిన కామెంట్ సైడ్లోకి వచ్చేసింది. జడ్జి అడిగారు, అరే నాకు మనుషులు దొరకట్లేదు మా ఇంట్లో పనిచేయడానికి అక్కడ మా ఊర్లో అంటే, ప్రశాంత్ భూషణ్ మళ్ళీ మొదలు పెట్టాడు, అన్ని రిచ్ అంబానీ అదాని అని మొదలు పెడితే, అంబానీ అదానితో పని చేయి ముందు చెప్పు, నేను చెప్తున్నాను పొలాల్లో వచ్చి పనిచేయడానికి మనుషులు లేరు సాగర్. మా కేరళలో ఇదే ప్రాబ్లం. అక్కడ ఉన్న మొత్తం బెంగాలీ, అస్సాం, ఒరియా, బీహార్, యూపీ నుంచి వస్తున్నారు. అక్కడ పనిచేయడానికి ఎవరు లేరు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు మా ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు మీద ఎక్కడానికి ఓన్లీ మలయాళీస్ ఉండే. అప్పుడు వాళ్ళు బయట రానియడు. ఇప్పుడు చేస్తున్నంతా బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు. వాళ్ళకి అది దుబాయ్, ఎందుకు రోజుకి 1500 రూపాయలు వస్తాయి అన్స్కిల్డ్ లేబరర్కి. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈగో ఇష్యూ సాయి గారు. వాడు అక్కడ పనిచేయడు మలయాళీ, హీ విల్ గో టు దుబాయ్ అండ్ డూ ద సేమ్ వర్క్ ఆర్ ఈవెన్ వర్స్ వర్క్. కానీ అక్కడ చేయడు, బయటికి వెళ్ళి చేస్తారు వాళ్ళు. దిస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ వీ హ్యావ్ టు ట్యాకిల్. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుంది సాయి గారు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు 16 లక్షల మంది తీసుకున్నాం ఎల్ఎన్టీ త్రూ అవుట్ ద ఇయర్. వాళ్ళకి కావాల్సింది 4 లక్షల మందే. కానీ అట్రిషన్ ఎంత హై ఉందంటే 3 to 4 times ఉంది. 16 లక్షల మందిని తీసుకొస్తే 4 లక్షల మంది కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటారట. అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంట ఎల్ఎన్టీ దగ్గర, మనుషులు లేరు వాళ్ళ దగ్గర. ఆలోచించండి, మనం ఏమంటాం అన్ఎంప్లాయ్మెంట్. రాహుల్ గాంధీ పొద్దున్న లేసి అంటాడు మన ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మోదీ గారు సమోసాలు తయారు చేయమన్నారు, పకోడాలు ఫ్రై చేయమన్నారు. తప్పేముందండి దాంట్లో? మొన్న చెన్నైలో ఏదో పానీపూరి వానికి నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ది. ఎన్నో కోట్లు బిజినెస్ చేస్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు అని చెప్పేసి. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఐ స్టార్టెడ్ యాజ్ అ స్టూవర్డ్ సాయి గారు. ఐ స్టార్టెడ్ యాజ్ అ వెయిటర్ ఇన్ బంజారా, ఇప్పుడున్న తాజ్ బంజారా, నౌ ఇట్స్ అండర్గోయింగ్ రెనోవేషన్. 1986 మేలో ఐ స్టార్టెడ్ యాజ్ అ వెయిటర్. అంటే హోటల్ మ్యాన్ చేసిన తర్వాత మాకు క్యాంపస్ సెలెక్షన్ కొంచెం ప్రాబ్లం ఉండే. సో నా వెళ్ళాను, మా మమ్మీ నన్ను తిట్టింది, ఏంట్రా 450 రూపాయలు జీతం పనిచేస్తున్నా అక్కడ అని చెప్పి. 1986లో 450 వాజ్ అ బిగ్ అమౌంట్. బట్ విత్ ఇన్ 6 months నాకు ప్రమోషన్ వచ్చింది. ఐ బికేమ్ సీనియర్ క్యాప్టెన్. అక్కడి నుంచి తాజ్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఐ బికేమ్ అన్ అసిస్టెంట్ మేనేజర్. అట్ 25-26 I was an assistant manager. స్కిల్ ఉంది, ప్రూవ్ చేసుకున్నాను. కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్లేట్లు తీసుకోవడము, సర్వ్ చేయడం, అరే వెయిటరా. మా గ్రాండ్ మదర్ అంటుండే, ఏంట్రా నువ్వు వెయిటర్ పని చేస్తున్నావు అని. వాళ్ళకి అర్థం కాదు 5-star హోటల్ వెయిటర్ ఏంటనేది. సో మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఎల్ఎన్టీలో పనిచేస్తున్నావు, రోడ్ వేస్తున్నావా, అదేంటి
నేను సూపర్వైజర్, మా అక్కడ రోడ్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నారు. రోడ్లు వేస్తున్నావా, నీకు ఐటీ జాబ్ లేదా, నువ్వు అమెరికాకి వెళ్ళలేదా? ఇది కంప్యూటర్ ముందర కూర్చో ఉద్యోగం. మనకు అందరు తెలుసు ఆ కంప్యూటర్ ఉద్యోగం ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది మన అందరు తెలుసు. సో టుడే ద ప్రాబ్లమ్ ఇస్ మేజర్ వర్క్ షార్టేజ్. అది ఒక్క ఎల్ఎన్టీ ఒకటే అంటున్నారు. ఇప్పుడు షాపూర్జీ పల్లంజీ ఉన్నారు, టాటా ప్రాజెక్ట్స్ ఉన్నారు, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నారు భారతదేశంలో. వాళ్ళ సంగతి అంతా ఇదే సాయి గారు. ఎవరికి మనుషులు దొరకట్లేదు. సుప్రీంకోర్టు జడ్జి అంటున్నారు మా పొలాల్లో పనిచేయడానికి, మా ఫ్యామిలీ పొలం ఉంది, పనిచేయడానికి ఎవరు రావట్లేదు అని ఆయన రీజన్ ఇచ్చారు. జస్ట్ 3 days ago పేపర్లలో ఉన్నది. ఎందుకంటే మీరు ఫ్రీ రైస్ ఇస్తున్నారు, మీరు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఎవరు పనిచేయడానికి రావట్లేదు. ఇప్పుడు వన్ వే ఇట్ ఇస్ కరెక్ట్ యాజ్ అ సోషల్ మెజర్. పేదోళ్ళకి ఫ్రీ రైస్ ఇవ్వడంలో ప్రాబ్లం లేదు. మన దగ్గర FCI గోడౌన్లు ఫుల్గా పడి ఉన్నాయి. తీసుకొని మనం ప్యాడీ అంతా తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి రైస్గా కన్వర్ట్ చేసి అక్కడ పడేస్తున్నారు. ఖరాబ్ అయిపోతుంది, ఎలుకలు తినేస్తున్నారు. కరెక్ట్. సో ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. మన దగ్గర ITS ఇప్పుడు ఎల్ఎన్టీ చీఫ్ అంటున్నారు మేము 3D కాంక్రీట్ ప్రింటింగ్ నేర్పిస్తున్నాం. ఫ్యూచర్ టెక్నాలజీ అది. 3D ప్రింటింగ్ అని విన్నాం, 3D కాంక్రీట్ ప్రింటింగ్ నేర్పిస్తున్నాం మేము. దట్ ఇస్ ద ఫ్యూచర్. మేము స్పాన్సర్ చేస్తున్నాం ITSలో. ప్రాబ్లం అక్కడి నుంచి మొదలవుతుంది. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ షేమ్ ఇన్ వర్కింగ్. సాయి గారు ఇంగ్లీష్ అంటారు గెటింగ్ యువర్ హ్యాండ్స్ డర్టీ అని. షాప్ ఫ్లోర్లో పనిచేసి పైకి వచ్చిన చాలా మంది, ఇంక్లూడింగ్ రతన్ టాటా. ఫస్ట్ షాప్ ఫ్లోర్లో పనిచేయండి, అక్కడ 2 సంవత్సరాలు పనిచేస్తే మీకు తెలుస్తుంది పని అంటే ఏంటనేది. డైరెక్ట్ వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దాంట్లో కూడా ఒక యాటిట్యూడ్ ఉంది. ఒక పెళ్లికి వెళ్తే కానీ, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే కానీ, ఎవరో ఇంటికి వస్తే కానీ మీ కొడుకు ఏం చేస్తున్నారు, మీ కూతురు ఏం చేస్తున్నారు, ప్రెస్టీజ్ ఇష్యూ. అక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మెకానికలా, కంప్యూటర్ కాదా ఇది. సో దిస్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో సాయి గారు. బికాస్ ఇఫ్ యూ హావ్ టు బి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఇట్ ఈస్ మెకానికల్, ఇట్ ఈస్ సివిల్, ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్. ఈ సెక్టర్స్ నుంచి వచ్చే చైనా చూడండి సాయి గారు, ద కైండ్ ఆఫ్ infrastructure they have developed, the kind of bullet trains they have developed. అందరూ ఎందుకు కావట్లేదు? అది తయారు చేసాం, వీఆర్ బిల్డింగ్ బ్యూటిఫుల్ వందే భారత్ ట్రైన్స్, కానీ అది కాదు కదా. వీ కుడ్ హావ్ గాన్ ప్లేస్. కానీ మన దగ్గర ఒక ఫిక్సేషన్, నాకు ఇక్కడే పని చేయాలి, నేను బయటికి వెళ్ళను, ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళను, ఢిల్లీ నుంచి చెన్నైకి రాను. ఇది ఒక కంఫర్ట్ జోన్లో వచ్చేసాం మన అందరం. కరెక్ట్, దట్స్ ద ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.